వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేను కర్ణాటక స్పెషల్ ముద్దరు వడ చేయబోతున్నా. ఒక కప్పు నిండా ఉల్లిపాయలు పొడుగుగా సన్నగా తరిగి పెట్టుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఒక బౌల్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక కప్పు మైదా, చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వ ఒక కప్పు నిండా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బియ్యం పిండి సగం కప్పు. మంచిగా కలుపుకుందామండి. వాటర్ పోయకుండా ఫస్టే కలుపుకుందాము. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. రెసిపీగా బాగుంటుంది. చిన్నపిల్లలకి 4-5 రోజులు కూడా పెట్టుకుని తినొచ్చు, ఖరాబ్ కాదు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పల్లీలు కచ్చాబిచ్చగా మిక్సీలో పట్టుకున్న పల్లీలు వేసుకుందాం. పల్లీలు మెత్తగా రుబ్బుకుందాం. నువ్వులు ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. బరకగా పల్లీలు వేసుకున్నా అప్పుడు నోటికి బాగా దొరుకుతుంది. కాంచిన నూనె ఒక 2 స్పూన్లు పోసుకుందాం. వేడి నూనె మొత్తం కలుపుకుందామండి. ఫస్ట్ వాటర్ పోయకూడదు. మొత్తం కలిపినాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి. చపాతీ పిండి ఎలా వేసుకుంటామో అలానే చేసుకున్నాలి. చాలా బాగుంటుంది. ఇది మస్తు ఉంటుందండి తినడానికి. ఛాయ్లో పెట్టుకొని స్నాక్స్లాగా సాయంత్రం పెట్టుకొని తింటుంటే మస్తు ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకున్నాను. చపాతీ పిండిలాగా ఒక 10 నిమిషాలు ఉంచి ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి. మంచిగా కలిపేసి చిన్న చిన్న బౌల్లాగా చపాతీ పిండిలాగా రౌండ్గా చేసి పక్కకు పెట్టుకోవాలి. అన్నీ అట్టాకు ఉంటే అట్టాకు మీద కవర్, నూనె కవర్ ఉంటే నూనె కవర్ మీద తట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్గా. అన్నీ ఉండలు చేసి పెట్టుకున్నానండి. నూనె ఆల్రెడీ వేడి కడాయి మీద పెట్టాను. చిన్న చిన్నగా మనకి ఎంత కావాలో అంత చిన్న చిన్నగా చేసుకోవచ్చు. మరీ దొడ్డుగా కాదు, మరీ వలసగా కాదు, మీడియంగా చేసుకోవాలి. నూనె కాగిపోయిందండి. ఒక్కొక్కటి వదులుదామండి. మంచిగా కలరు క్రిస్పీగా బాగుంటుంది. తినే కొద్ది టేస్ట్ మస్తు ఉంటుందండి. ఇది ముద్దరు వడ అంటారు దీన్ని. కర్ణాటక స్పెషల్ ఇది. చాలామంది చేసుకుని తింటారు. మస్తు ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకటి తినే 4 తినొచ్చు, అంత బాగుంటుంది. ఇది అయిపోయిందండి, ఉడికిపోయింది మంచిగా. నూనెలో ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. ఛాయ్లో పెట్టుకొని పక్కకు ఛాయ్ పెట్టుకొని తాగితే సాయంత్రం స్నాక్స్ లాగా సూపర్ ఉంటుంది. ఇది ముద్దరు కూడా అయిపోయిందండి. ఒక ప్లేట్ తీసుకుందామండి పెట్టుకొని. ఎలా ఉందో ముద్దరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.